తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ చేపట్టనుంది. కేసీఆర్ దీక్షకు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీక్షా దివస్ నిర్వహించనుంది. కరీంనగర్ జిల్లా అలుగునూరులో దీక్షా దివస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. రైట్, అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్. ఏ రకంగా ఉంది స్పందన? అప్డేట్స్ ఏంటి గ్రౌండ్ నుంచి? బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీక్షా దివస్ కార్యక్రమానికి ఈరోజు పిలుపునిచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనకై 2009 నవంబర్ 29న ఆ రోజు కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చుడో లేదంటే కేసీఆర్ సచ్చుడో అంటూ కూడా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లా మానకొండూరు అలుగునూరులో ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో పాల్గొనబోతున్నారు. అలాగే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి కేటీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని మరోసారి తెలంగాణ చరిత్రను అలాగే ఉద్యమ నేపథ్యాన్ని కూడా మొత్తం తెలంగాణ ప్రజలకు మరోసారి వివరించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అనే పార్టీ చెప్పుకోవచ్చు. అలాగే అన్ని మండల కేంద్రాలకు సంబంధించి కూడా అలాగే జిల్లా కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పాల్గొనేలాగా ప్రణాళికలు కూడా ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలను కూడా ఏర్పడిన నేపథ్యంలో మొత్తం కూడా అన్ని దీక్షా దివస్ కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను కూడా హాజరయ్యేలాగా ఇప్పటికే సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అన్ని పార్టీ జిల్లా ఆఫీసుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాను ఎగరవేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ పిలుపునిప్పించిన నేపథ్యంలో సో ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ ఏమన్నా మీడియా ముఖంగా ఏదన్నా మాట్లాడే అవకాశం ఉందా? ఆ రకంగా శ్రేణులు ఏమన్నా కోరుతున్నాయా? క్లుప్తంగా చెప్పండి. ఈరోజైతే కేసీఆర్ అయితే ఎక్కడ కూడా మాట్లాడే అవకాశం లేదు. కేవలము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఎమ్మెల్సీ కవిత వీళ్ళు ముగ్గురుతో పాటు మాజీ మంత్రులు అందరూ కూడా దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే కొంత కార్యకర్తలు కొంత జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సభలను ఏర్పాటు చేస్తున్నారు. సభలలో కూడా అసలు తెలంగాణ చరిత్ర ఏంటి, తెలంగాణ రావడానికి ఆవశ్యకత ఏంటి, ఉద్యమ నేపథ్యం ఏంటి, ఈ యొక్క దీక్షా దివస్లో భాగంగా అంటే అప్పట్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 11 రోజుల పాటు చేశారు. సో దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఈ యొక్క కార్యకర్తలకు చెప్పి కొంత జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తుంది. హరి రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. కరెక్ట్గా 2009లో ఇదే రోజు ఒక రాష్ట్ర ఆవిర్భావానికి నిజంగా ఒక మైలురాయి, ఒక కీలక మలుపు అని చెప్పచ్చు. సో దీక్షకు ప్రారంభమైన కేసీఆర్ను ఖమ్మం జైలుకి తరలించారు. అక్కడ కూడా ఆయన దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన్ని నిమ్స్కి తరలించారు. ఇక్కడే ఒక హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను కూడా విరమించిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. తెలంగాణ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా ఖచ్చితంగా చెప్పచ్చు.